అభివృద్ధి పనుల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. హైదరాబాద్ నుంచి వనపర్తి వరకు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ తన మార్కును చూపించారు. అమెజాన్ డేటా సెంటర్, అమర్ రాజా గిగా కారిడార్ ఏర్పాటుతో పాటు ప్రభుత్వ పాఠశాలల ప్రారంభోత్సవంలో బిజీగా గడిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అభివృద్ధి పనులతో బిజీగా గడిపారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న అమెజాన్ డేటా సెంటర్ కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్వెల్లిలో మరో 98 ఎకరాలు సిద్ధం చేసింది. అదనంగా 125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించింది. హైదరాబాద్ లోపల ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలిస్తున్నామన్నారు సీఎం రేవంత్. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణతో పాటు డీజిల్ నుంచి ఈవీలుగా బస్సులను మార్చడంతో పాటు ఈవీ వాహనాల కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో మెట్రో విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు ఈరోజు డీజిల్ ఇంధనం ద్వారా నడుస్తున్నాయి. ఈ 3000 ఆర్టీసీ బస్సులను నగరం బయటికి తరలించి 3000 ఆర్టీసీ బస్సులను ఈవీ వెహికల్స్గా మార్చడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరంలో 2 లక్షల ఆటోలు ఈరోజు డీజిల్ మీద ఆధారపడి నడుస్తున్నాయి. ఆ 2 లక్షల ఆటోలను కూడా రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఈవీ ఆటోలుగా మార్చడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్, అసలు వాహనాల రిజిస్ట్రేషన్కి ఎలాంటి పన్నులు లేకుండా జీరో ట్యాక్స్ ఈరోజు ఈవీ వెహికల్స్ కొనుక్కోవడానికి అనుమతి ఇచ్చినాం. ఈ కార్యక్రమం అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఉన్న అమరరాజా గిగా కారిడార్ కు చేరుకున్న రేవంత్ అక్కడ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం ప్లాంట్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియలు, సాంకేతిక కార్యకలాపాలను పరిశీలించారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం ప్లాంట్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియలు, సాంకేతిక కార్యకలాపాలను పరిశీలించారు. అమరరాజా చైనాతో పోటీ పడుతూ బ్యాటరీలు తయారు చేస్తుందన్న రేవంత్ ఈ కంపెనీ లోకల్ టాలెంట్ ఉన్న గ్లోబల్ కంపెనీ అని కొనియాడారు. అమరరాజా సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమరరాజా సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా ఇలాంటి దేశాలనే ఆదర్శంగా తీసుకొని పర్టికులర్ చైనా ఈవీ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీ కానీ, రేర్ మినరల్స్ కానీ, ఉత్పత్తి చేసే విధానం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దేశం వడిసి పట్టుకోవడం వల్ల ఈరోజు చైనా ప్రపంచం మీదనే ఆధిపత్యాన్ని సాధించింది. ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా, ఈవీ వెహికల్ కావాలన్నా, ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. నౌ చైనా ఈజ్ లీడర్ ఆఫ్ ఇన్ ఈవీ ప్రోడక్ట్స్. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరరాజా యాజమాన్యాన్ని మనందరం సంపూర్ణంగా సమర్థించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. క్లాస్ రూమ్లకు వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రైవేటు బడుల్లో విద్యార్థులు పెరిగారన్న రేవంత్ రెడ్డి కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ 26,000 పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సిబ్బంది, ఉపాధ్యాయులకు ఉన్న అనుభవం కానీ, వాళ్ళకున్న అర్హత కానీ, వాళ్ళకున్న డిగ్రీలలో సగం కూడా ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లకు లేవు. కానీ మరి ఎందుకు పేదలు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు? ఎందుకు పేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదు అంటే ప్రభుత్వం ఆ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, మౌలిక వసతులు లేకపోవడం వల్లనే. దానికి ఉదాహరణే కొత్తకోట బాలికల పాఠశాల. గతంలో ఈ పాఠశాలలో సరైన గదులు, మూత్రశాలలు లేక విద్యార్థినులు చెట్ల కింద, ఎండలో, వర్షంలో ఎన్నో అవస్థలు పడ్డారు.
ఒకే చీకటి గదిలో 2 తరగతులు నిర్వహించాల్సి రావడంతో ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేయడానికి జంకేవారు. ఈ దుస్థితిని గమనించిన స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చొరవ తీసుకుని 1.77 కోట్ల సిఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ స్థాయి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చొరవతో నూతన శోభను సంతరించుకున్న పాఠశాలను చూసి విద్యార్థినుల్లో, ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.